అందులో భాగంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన కొండపాక మండలంలో ఒక ఆణిముత్యం అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఐపీఎస్ ఉద్యోగాన్ని సాధించి ప్రస్తుత పరిస్థితిలో 321వ ర్యాంకు సాధించి కలెక్టర్ ఉద్యోగానికి అర్హత సాధించడం జరిగింది. అందులో భాగంగా బుద్ధి అఖిల్ యాదవ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క ఇటువంటి అరుదైన గౌరవాన్ని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి పెద్ద గోల్ పెట్టుకొని సక్సెస్ అయినప్పుడు ఇంకా దాని మోటివేషన్ అయినా దాని సాటిస్ఫాక్షన్ అయినా చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, అంటే గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఎటువంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే అంటే స్కూల్స్ కానీ ఎక్కడ కూడా అకామిడేషన్ చూసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి. అటువంటి టైంలో మీరు ఇటువంటి గోల్ సాధించడం వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు? సో ఇట్లాంటి రీసోర్స్ కన్స్టెంట్ ఎప్పుడైనా ఫస్ట్ మన మైండ్ పైన ఎఫెక్ట్ చేస్తుంది. మనము ఇంతే, మన బతికింతే అని చాలామంది ఫీల్ అవుతారు. సో యాక్చువల్లీ వాళ్ళు ఎప్పుడైతే పెద్దగా థింక్ చేయడం స్టార్ట్ అవుతారో ఆటోమేటిక్గా ఇబ్బందులు ఒక్కొక్కటి అవే తప్పిపోతాయి. సో ఇబ్బందులు అనేవి మైండ్లో ఉంటాయి. సో వాటిని తీసేయడం ఇంపార్టెంట్. అంటే బేసికల్లీ చూసుకుంటుంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 10th ఇంటరు ఇట్లా డిగ్రీ వరకే పూర్తి చేస్తారు చదువును. అంటే వారికి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ సాధించేందుకు మీరు ఒక స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. ఆ విషయంలో విద్యార్థులకు మీరు ఏం చెప్తారు సార్ మీరు? సో ఈ వరల్డ్లో అన్నిటికంటే పవర్ఫుల్ మీ మైండ్. మీ దగ్గర ఉన్నంత వరకు దేనికోసం భయపడాల్సిన పని లేదు. మీరు గ్రామంలో పుట్టిన మీ తల్లిదండ్రులు వ్యవసాయం నుంచి వచ్చినా కూడా యూ కెన్ డూ దిస్. మీ స్కూల్ బ్యాక్గ్రౌండ్ కానీ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ తెలుగు మీడియంలో చదువుతున్నారు కానీ పెద్ద డిఫరెన్స్ ఉండదు. మీ మోటివేషన్, మీరు ఎంత కష్టపడతారు అండ్ మీ మైండ్ని మీ బాడీని ఎంత కోఆర్డినేట్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ బట్టి అంటే గతంలో మీరు యొక్క ఐఏఎస్ కంపల్సరీ కొట్టాలనే ఉద్దేశం కొద్దీ ఐపీఎస్ వచ్చినా కూడా ఈరోజు ఐఏఎస్కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఈ పరిస్థితులను చూస్తుంటే? ఐపీఎస్ అనేది చాలా పెద్ద సర్వీస్, ప్రెస్టీజియస్ సర్వీస్. సిటిజన్స్ యొక్క లైఫ్ని, మనీని, పవర్ని, ఎవ్రీథింగ్ని సేవ్ చేస్తుంది. బట్ ఐపీఎస్తో కంపేర్ చేసుకుంటే ఐఏఎస్ అనేది మోర్ స్పెక్ట్రమ్ ఇస్తుంది. మనం వివిధ రంగాల్లో సేవ చేయొచ్చు. సో అందుకోసమే ఐపీఎస్ సాధించినా కూడా, డానిప్ సర్వీస్ సాధించినా కూడా ఐఏఎస్ అవ్వాలని గట్టిగా ఉండేది. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో, నేను పుట్టింది గ్రామీణ ప్రాంతంలో, చూసాను సిచ్యువేషన్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి, ప్రజలు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏంటి, ఇక్కడ గవర్నెన్స్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయని. సో ఐ నో వాట్ టు డూ. ఒకవేళ గవర్నమెంట్లోకి వెళ్ళాక కూడా ఐ నో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటికి ఎట్లా సొల్యూషన్ ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఐ కెన్ డూ దిస్. సో అందుకోసమే కొంచెం కష్టమైనా కూడా, ట్రైనింగ్లో టైం దొరకకపోయినా కూడా ఐ ట్రైడ్ ఫర్ ఐఏఎస్. ఓకే, అంటే ఎంత గొప్పగా ఎదిగినా కూడా ఎవరినో ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నారు మీరు? ఒకరిద్దరు కాదు సార్, చాలామంది స్ఫూర్తిని రగిలిస్తారు. మా నాన్న పెద్ద స్ఫూర్తి, మా అమ్మ పెద్ద స్ఫూర్తి, మా తమ్ముడు కూడా పెద్ద స్ఫూర్తి. ఇక్కడ ఉన్న చాలామంది ఉన్నారు. అండ్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు, నా బుద్ధి తెలిసినప్పుడు తను కలెక్టర్ ఉండేది. రీసెంట్గా ముజామిల్ ఖాన్ సార్ గారు, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్, ప్రజెంట్ కలెక్టర్ గారు, వారు చాలా స్ఫూర్తిని అందించారు. దేశంలో ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ స్ఫూర్తి సార్. ఓకే, అంటే సమాజంలో చూసుకున్నట్టయితే ఒక సిద్దిపేట జిల్లాకు సంబంధించిన విద్యార్థులకు అంటే ఇటువంటి రంగాలలో ఎవరైనా రాణించవచ్చు, ఒక సామాన్యుడు సైతం రాణించవచ్చు అనే ఉద్దేశం కొద్దీ వారికి మీరు ఏం చెప్తారు సార్ మీరు? మీ సిచ్యువేషన్ ఎప్పుడు మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయకూడదు. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా పర్లేదు, ఎప్పుడు థింక్ చేయండి, ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటకి ఎట్లా రావాలి, ఈ సిచ్యువేషన్ నుండి నేను ఒక గొప్ప పొజిషన్కి ఎట్లా రావాలని థింక్ చేయాలి తప్ప ఇది నా పొజిషన్, నాతో ఏం అవ్వదు అని ఎప్పుడైతే మీరు థింక్ చేయడం స్టార్ట్ చేస్తారో అక్కడ మీ గ్రోత్ ఆగిపోతుంది. సో మీ సిచ్యువేషన్ చూసి మీకు ఒక మోటివేషన్ రావాలి. మీ పేదరికం చూస్తే మీకు ఒక మోటివేషన్ రావాలి. నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, ఇంతకంటే కిందికి వెళ్ళలేను, సో మీదికి వెళ్ళి చూపిస్తాను. ఇట్లాంటి మోటివేషన్స్తో ఎవరైతే యూత్ వర్క్ చేస్తారో దే విల్ డెఫినెట్లీ సక్సీడ్. ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో సమాజ సేవ విషయంలో? ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఎట్లా సేవ చేస్తారు ప్రజలకు మీరు రాబోయే రోజుల్లో? ఇది సేవ చేయడం అనేది వర్క్ చేసే ప్లేస్ని బట్టి ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఆల్రెడీ డెవలప్డ్ ప్లేస్లో ఒక అండర్ బ్రిడ్జ్ కట్టడం, ఓవర్ బ్రిడ్జ్ కట్టడం డెవలప్మెంట్ అయితే, ఒక ట్రైబల్ హ్యామ్లెట్లో చిన్న రోడ్ వేయడం కూడా డెవలప్మెంట్ అవుతుంది. సో ముందుగానే ఇట్లా డెవలప్మెంట్ చేయాలని కాకుండా నేను వెళ్ళిన సిచ్యువేషన్ బట్టి, అక్కడున్న రీసోర్సెస్, అక్కడున్న ప్రాబ్లమ్స్ని బట్టి ప్రాక్టికల్గా ఏదైతే ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది నా ప్రధాన టార్గెట్ ఉంటుంది. సో విద్య, వైద్య ఈ రంగాల్లో పనిచేయాలని ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కలలుగా అంటాడు. నాది కూడా కలదు. ఎందుకంటే ఎప్పుడైతే విద్యా, వైద్యం రెండు ఒక ప్రజల దగ్గర ఉంటుందో వాళ్ళ డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. ఓకే, అంటే 22లో మీరు ఐపీఎస్ సాధించిన పరిస్థితులు చూశారు, ఇప్పుడు 23లో ఐఏఎస్ సాధించారు. అంటే గ్రామీణ ప్రాంతంలో మీ చుట్టుపక్కల ఉండేవారు ఏమంటున్నారు సార్ వచ్చి? అంటే ఈ యొక్క ఆహ్లాదకరమైన ముచ్చట, అంటే ఇట్లా ఐఏఎస్ మా యొక్క విద్యార్థి పొందడం ద్వారా ఎంతో సంతోషం ఉంటుంది గ్రామంలో కూడా. ఏమంటున్నారు సార్ వచ్చే వాళ్ళు, ఏమంటున్నారు సార్ మీతోని? యాక్చువల్లీ నన్ను ఎంటైర్ తెలంగాణ ఓన్డ్ మీ.
ఎప్పుడైతే యూట్యూబ్లో ఎవరైతే చదువుకోలేని వారు ఉన్నారో, కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశానో, ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీ ఓన్డ్ అప్ టు మీ, దే ఆర్ లుకింగ్ అప్ టు మీ. నేను 4th అటెంప్ట్లో ఫెయిల్ అయినప్పుడు కూడా మా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఇచ్చారో స్టూడెంట్స్ కూడా అంతే సపోర్ట్ ఇచ్చారు. ఈ సక్సెస్ వల్ల వాళ్ళకి ఏమంటే ఒక నమ్మకం వస్తుంది, ఓకే నాలాగానే తెలుగు మీడియంలో చదువుకున్నాడు అన్న, నేను కూడా చదువుకున్నా, నేను కూడా కొడతా అని. నాలాగే ఇంట్లో ప్రిపేర్ అవుతున్నాడు అన్న, కూడా ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాడు అని ఒక నమ్మకం వస్తుంది. చిన్న ఏజ్లో కుదరదు, ఢిల్లీకి వెళ్ళాలి తప్పకుండా, హైదరాబాద్లోనే ఉండాలి, ఇట్లాంటి అపోహలు ఈ విజయంతో దూరమైనాయి. అండ్ విలేజ్ వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళకు ఒక ఇన్ని రోజులు వాళ్ళు న్యూస్ పేపర్లో చదువుకున్నారు, పలానా డిస్ట్రిక్ట్లో పలానా వాళ్ళ కొడుకు ఐఏఎస్ అయ్యాడు, పలానా వాళ్ళకి ఇంత ఉద్యోగం వచ్చిందట అని. కానీ ఇప్పుడు వీళ్ళకి మా ఊర్లో మా మధ్యలో పెరిగినోనికి ఒక జాబ్ వచ్చింది, సో మా పిల్లలకి ఎందుకు రావద్దని ఒక నమ్మకం వస్తుంది. సో ఈ నమ్మకం వచ్చినందుకు నేను వెరీ హ్యాపీ. ఓకే, అంటే బిగ్ గోల్ సాధించిన ఒక బుద్ధి అఖిల్ యాదవ్ రాబోయే రోజుల్లో విద్యార్థినులకు ఎట్లా స్ఫూర్తిగా ఉండరు? ఎందుకంటే వారికి కూడా చదువుకోవాలని ఆలోచన ఉంటుంది, కానీ వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేవారు ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి మీరు సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్లో ట్రైనింగ్లో ఒకటి నేర్పిస్తారు, మీరు సక్సెస్ఫుల్ ఆఫీసర్ అవ్వాలంటే, పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా హ్యావ్ స్టూడెంట్స్ ఆన్ యువర్ సైడ్. ఎప్పుడైతే యూత్ని మీరు కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటారో దేశ భవిష్యత్తు మారిపోతుంది. సో నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ రంగంలో ఉన్నా స్టూడెంట్స్ని గైడ్ చేయడము, స్టూడెంట్స్కి వాళ్ళు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు చెప్పడము, సరిదిద్దడము, వాళ్ళని మోటివేట్ చేస్తూ ముందుకు నడిపేయడం నా ప్రధాన ప్రియారిటీగా ఉండింది, ఆల్వేస్ ఉంటుంది కూడా. ఓకే, అంటే బుద్ధి అఖిల్ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది కొడుకు అటువంటి ఘనత సాధించడము, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇట్లా అంటే అటు అరుదైన గౌరవం దక్కడం వల్ల ఎట్లా అనిపిస్తుంది అమ్మ మీకు? చాలా సంతోషం ఉంటుంది అంతే. ఓకే, మీరు చెప్పండి బాబు. అంటే ఒక కొడుకు అంటే ఒక గ్రామీణ ప్రాంతంలో అందరి మధ్యలో ఉండి ఒకటేసారి ఐఏఎస్ సాధించడం, గతంలో ఐపీఎస్ సాధించడం, ఇప్పుడు ఐఏఎస్ సాధించడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? నా కొడుకు కలెక్టర్ అని చెప్పి ఇంతకుముందు గతంలో నువ్వు కలెక్టర్ దగ్గర తిరిగేవారు, ఇప్పుడు నీ కొడుకే కలెక్టర్ అయింది కాబట్టి మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? చాలా సంతోషంగా ఉంది సార్. బయట ఎవరో అవుతారు, ఎక్కడో అవుతారు, పేపర్లలో చూస్తుంటుంది ఎవరు బాగా రిచ్ ఫ్యామిలీ ఇట్లాంటి అవుతారు, వాళ్ళని చూడాలంటే మనం పోతామో వాళ్ళ దగ్గరికి పోమో అని ఉండేది. ఇప్పుడు నా కొడుకు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఓకే, ఏం చెప్తారు? నీ అటువంటి కొడుకు ఆనిముత్యం ఉండడం వల్ల నువ్వు సంతోషపడుతున్నావు, మిగతా తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? మీరు వాళ్ళు అనుకున్న గోల్కు మనం వాళ్ళు ఎట్లా చదువుతారు, ఏం చేస్తున్నారని వాళ్ళని మనం చూడాలి. ఫస్ట్ వాళ్ళకి ఫెసిలిటీస్ మన దాంట్లో ఉన్న దాంట్లోనే వాళ్ళకి కరెక్ట్ సరి అయిన ఫెసిలిటీస్ ఇవ్వగలగాలి. అప్పుడు వాళ్ళు మోటివేట్ అవుతారు, చదవగలుగుతారు. ఒకసారి ఏదన్నా తప్పు జరిగితే ఈ తప్పు అయింది అని వాళ్ళని పొడిచి పెట్టొద్దు, చూపించొద్దు. పోనీతి బిడ్డ, ఇదే ఫస్ట్, నువ్వు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఇది ఫెయిల్ అయినా నువ్వు అది మర్చిపో, ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అనుకో, అలా అని మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. అంటే బుద్ధి అఖిల్ తండ్రి మాట్లాడుతూ స్వేచ్ఛా వాతావరణంలో ఉన్నటువంటి విద్యార్థులకు మనము చదివించినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా గతంలో 2022లో ఐపీఎస్ సాధించి 2023లో ఐఏఎస్ సాధించిన బుద్ధి అఖిల్ యాదవ్ మాట్లాడుతూ అందరూ కూడా మంచిగా చదువుకుంటే భవిష్యత్తులో మంచి అంటే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దేనికి కూడా వెనుకడుగు వేయకుండా ఒక ఇంటర్ డిగ్రీ వరకు చదవకుండా పై స్థాయికి కూడా వెళ్ళినట్టయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాకు, ఒక మారుమూల స్కూల్లో చదువుకున్న నాకు ఇటువంటి అరుదైన గౌరవం దక్కడం వల్ల అందరిలో సంతోషం ఉంది, మా గ్రామంలో సంతోషంగా ఉందని చెప్పి బుద్ధి అఖిల్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.